సిద్ధక్రియ అనేటువంటి ఈ తల్లి సిద్ధక్రియ అనేటువంటి ఈ తల్లి బీజాక్షర దేవత సా అనేటువంటి బీజాక్షరానికి అధిదేవతగా ఉన్నారు. సా అనే బీజాక్షరానికి మంత్రశాస్త్రంలోని శ్లోకము సకారం భారతీం శక్తిం సారస్వతం కుబేరకం విద్యాజ్ఞానప్రదం చైవ ప్రాణీనాం మోహనప్రదం. ఈ సకార ధ్యానము సిద్ధ శృంభర తంత్రాన్ని అనుసరించి శ్లోకము సిద్ధ క్రియా సకారాఖ్యా సితాంబుజ నివాసిని పాటలాభాకరైర్ధత్తే చిదంబుజవరాభయాన్. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము భృగుః శ్వేతస్తతా హంసో హృదో దక్షిణపాదగః సమయః సానుగః శుక్రః సంగతిః సార్ణకః శశి. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము మజ్జాహ్వయశ్వేత రూపో విలేపశ్చ ఘటాకృతిః షడానన షడాకారః షడటః సార్ణకోమతః. సా అనే బీజాక్షరము మనకు మంత్రశాస్త్రాన్ని అనుసరించి తాత్పర్యము. సా అనే బీజాక్షరానికి సరస్వతి బీజం అని పేరు. సా అనే బీజాక్షరానికి అధిదేవత శక్తి. ఇది కుబేర బీజము కూడా. చక్కని భాషా పాండిత్యము, విద్య, విజ్ఞాన ప్రధానమై మోహన కర్మకు ఉపయుక్తమవుతుంది అని చెప్పారు. సకార ధ్యానాన్ని గురించి సిద్ధ శృంభర తంత్రము తాత్పర్యముగా ఇలా చెబుతుంది. ఈ సకార అధిదేవతకు సిద్ధక్రియ అని పేరు. ఈ సిద్ధక్రియాదేవికి తెల్లని తామరపు ఆసనము, పాటల వర్ణము అనగా తెలుపు ఎరుపు కలిసినటువంటి రంగు పాటల వర్ణము గల శరీర ఛాయ, 4 చేతులు, 1 ముఖము కలవు. సిద్ధక్రియాదేవి కుడివైపున హస్తములలో క్రింది నుండి పైకి 1 అభయముద్రను, 2 చిన్ముద్రను, అట్లే ఎడమ వైపు ఉన్నటువంటి హస్తములలో 1 వరద ముద్రను, 2 పద్మాన్ని కలిగి 4 చేతులతో ధరించి ఉంటారు. అమ్మవారి యొక్క వర్ణము పాటల వర్ణము. మహీదాస మాతృకా నిఘంటువును తాత్పర్యము భృగు శ్వేత శ్వేత హంస హృత్ దక్షిణపాదగః సమయ సామగః శుక్ర సంగతి శశి అను వానిని సావర్ణము తెలుపుతుంది. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యముగా మజ్జ శ్వేతరూప విలేపన ఘటాకృతి షడటః అనువాన్ని తెలుపును. ఏకాక్షర నిఘంటువు సా అనగా గౌరీపుత్రుడు, వాయువు, శరీరకాంతి, రథ మార్గము, జ్ఞానము, ధ్యానము, నివారణము అనే అర్థాలను చెబుతుంది.